నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఈ 15వ తారీఖు బుధవారం బగళాముఖి జయంతి రాబోతోంది. సరే, జయంతి అని కాకుండా బగళాముఖి ఆవిర్భవించినటువంటి రోజు. శత్రువుల యొక్క నాలికను పట్టి చీల్చి చెండాడేటటువంటి రూపం బగళాముఖి. అయితే శత్రువులు నాశనం అయిపోవటం అనేది కాదు అక్కడ ఉద్దేశం. ఖచ్చితంగా శత్రుత్వం పోవటం, శత్రువుగా భావించేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది పోవటం బగళాముఖి ఆరాధనతో సాధ్యపడుతుంది అనే విషయం అందరికీ అవగతమే. అయితే ఈ బగళాముఖిని మరి ఎలా, మరి మనం గృహస్థాశ్రమంలో ఉన్నామండి, మరి బగళాముఖి తీవ్ర దేవత, మనం చెయ్యొచ్చా చేయకూడదా, కొంతమంది ఏమో అసలు వాళ్ళ పేర్లు కూడా తలుచుకోకూడదు అని విపరీతంగా చెప్పటం. ఈ శత్రువులు కలియుగ ప్రభావం చేత శత్రువులు అనేవాడు లేనివాడు నిజంగా అదృష్టవంతుడే. ఎవరుంటారో తెలియదు, సాధకులకు కూడా శత్రువులు ఉన్నారు. ఆ శత్రు బాధల నుంచి బయటపడటం కోసం ప్రత్యేకించి బగళాముఖిని చెప్తారు కాబట్టి, అమ్మ ఉద్భవించినటువంటి రోజు కాబట్టి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ఒక్కసారి మీరు. తప్పకుండా. అంటే ఇక్కడ బగళాముఖి అనేది అంటే మన శత్రువుల యొక్క నాలుకలు అనేది కాదు, ఎవరి నాలుకనైనా సరే దాన్ని శుద్ధి చేయాలి అంటే గనక అలా కూడా బగళాముఖి ఉండాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ దశమహావిద్యల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఏంటంటే, మొదట ఉండే 5 దేవతలు కూడా ఉగ్ర దేవతలుగా చెప్పారు. అంటే వీడు 8 కదా, సో ఈ తర్వాత వచ్చే 5 దేవతలు కూడా కొద్దిగా సాత్వికం అనేది చెప్పారు మామూలుగా అయితే. రాజమాతంగి నుంచా? కానీ మనం సరే ఇక్కడ ఎవరు ఉగ్రం ఎవరు కోమలం మనకి సమస్య కాదు, బట్ ఎవరైనా సరే పూజించవచ్చు అనేదే మనం చెప్తున్నాం. సో ఇక్కడ మన బగళాముఖి దేవతకి వచ్చేప్పటికి ఏంటంటే, చాలా మంది వాక్ స్తంభన అనుకుంటారు. వాక్ స్తంభన అంటారుగా, అదిగా వాక్ స్తంభన అంటారు. కానీ ఇక్కడ నేననేది అంటే, ఇక్కడ ఆ మాదనుడు అనే రాక్షసుడు ఆయన మరి వరం పొంది, నేను నోటితో ఏదంటే అది జరిగిపోవాలనే వరం పొందుతాడు. ఆ వరం పొందటం వల్ల ఆయన ఏముంది, ఆ చెడు ఎలా పలికితే అది అయిపోవాల్సిందేగా. అప్పుడు ఆయన సంహరించడం కోసం మాతంగి అవతారం అనేది వస్తుంది. అందుకే మీకు ఆ చిత్రపటాల్లో కొద్దిగా గమనిస్తే కనుక ఆయన నాలిక మీద గదతం అవుతుంది కానీ ఖండించడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో కానీ వాక్ స్తంభనే కాదు, వాక్ అపరిమితంగా రావాలన్నా కూడా, అపరిమితంగా రావాలి. ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి వాక్ ఎంత బాగా ఉంటేనంటే, ఇప్పుడు నేను మంత్రం ఉచ్చరిస్తూ ఆగిపోయింది అనుకోండి, దాని అర్థం ఏం లేదు, దాని అర్థం ఏం లేదుగా. మరి అలాగా ఆ వాక్కు రావటము, వాక్కు చదవటం కూడా శుద్ధి కూడా. ఎందుకంటే మీరు ఒక సామెత కనుక గమనిస్తే మనకేమంటాము, కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు. నోరు ఎందుకు జారుతుంది, నాలుగు మీద ఎప్పుడు తడి ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ వాళ్ళు ఏంటంటే, ఆ నాలుగు తడి అనేది మురికి తడి కాకూడదు, మంచి తడి అవ్వాలి. సో ఆ మంచి తడి అనేది ఎవరు, ఇక్కడ బగళాముఖి. బగళాముఖి అనేది ఏంటంటే, వాక్ అపరిమితంగా రావాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. సో అందుకే కోర్టు గొడవలన్నింటినీ కూడా ఈవిడే పరిష్కరిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కుజుడికి అధిష్టాన దేవతగా చెప్పడం అనేది ఉంది. తర్వాత సరే దశావతారాలతో కొంతమంది వీళ్ళని పోల్చకూడదు అనేది, కొంతమంది పోల్చేది అనేది, అలా 2 రకాలు ఉన్నాయి. బట్ ఈవిడ వరకు వచ్చేప్పటికి ఏంటంటే, ఈవిడిని మత్స్యావతారం అని చెప్పారు మామూలుగా అయితే. సరే, మత్స్యావతారానికి స్త్రీ శక్తి, రైట్. ఇక ఇప్పుడు మామూలుగా కూడా బగళాముఖి విష్ణు అంశతోనే జన్మిస్తాడు. అందుకని కొంతమంది ఇదే బగళాముఖిని వైష్ణవీదేవిగా కూడా ఆరాధిస్తారు. సో అందుకని బగళాముఖి అనేది విష్ణు అంశ ఎప్పటికైనా సరే, ఆ విష్ణు అంశతో జన్మించింది, సరే వైష్ణవీదేవి అయింది అనుకోండి, అది పక్కన పెడితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ గ్రహాల్లోకి వచ్చేప్పటికి ఈయన కుజుడికి అధిష్టాన దేవతని, అలాగే ఈవిని దక్షిణలోనే మంచిది, ఈవిడ యొక్క స్థావరం దక్షిణం ఇచ్చింది. దక్షిణం వైపు ఉంటారు, ఉత్తరం వైపు చూస్తూ ఉంటారు, రైట్. సో అందుకని దక్షిణం మనకి ఈవికి ప్రసాదించినది స్థానం. సో అందుకని దక్షిణానికి అధిపతి కూడా మరి మళ్ళీ కుజుడు మనకి గ్రహాల్లోకి వచ్చేప్పటికి. సరే, అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, కోర్టు గొడవలు ఉన్న వాళ్ళకి, తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ పరిశోధనాత్మక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ, రక్షణ శాఖ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా, అంటే పోలీస్ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థ వాళ్ళందరికీ కూడా అవసరమైన దేవత అయితే బగళాముఖి. తర్వాత రెండోది ఏంటంటే, చాలా మంది మన పెద్దవాళ్ళ మనకి సిద్ధేశ్వరానంద
స్వామీజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే దేశంలో ఉండి ఏ ఒక రకమైన వికాసానికి అడ్డుపడుతుంది అంటే కనుక అడ్డు తొలగాలి అంటే అడ్లని స్తంభనం అవటం. అడ్డు స్తంభన అవ్వటం. మరి స్తంభన విద్యుత్ కదా ఇవిడ బాగా ప్రతీక. అందుకని దేశం యొక్క వికాసంకి ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో అవి స్తంభింపజేయాలి అంటే ఈవిడ్ని ఆరాధించాలి జనం. అందుకని ఇటు మనం సామాజికంగా చూసినా కానీ ఈవిడ యొక్క ఆరాధన అనేది చాలా అవసరం. తర్వాత రెండోది ఏంటంటే మనం ఏదైతే రక్షణ రంగం ఉందో అది పటిష్టంగా ఉన్నప్పుడే దేశం యొక్క శాంతి భద్రతలు కాపాడబడుతుంటాయి. అందుకే మరి అది మీరు సామాజికంగా ఆలోచించినప్పుడు మన ఇంటి వరకు మనం చూసినప్పుడు ఏంటంటే మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేది మరొక సామెత. దానికి నోరే ఉంది. సో మనిషికి నోరు మించి శత్రువు లేదు. సో అందుకని ఆ నోరు సరిగ్గా ఉండాలి అన్నా కూడా ఈవిడ్ని ఆరాధించాలి. సో ఇక్కడ మనం ఎలా ఆరాధించాలి అంటే సరే ఇందాక మనం కూర్చోడం చెప్పుకున్నాం. అలాగే మరొకటి మరి ఇప్పుడు వచ్చేది మరి మే 15వ తారీఖు. సో 1, 5, 6 నా సంఖ్యాశాస్త్రం అంటే కొంతమంది ఒప్పుకోకపోయినా 6 అనేది కుజుడికి సంబంధించిన సంఖ్య. సో ఆ రకంగా చూసినప్పటికీ కూడా మరి ఈసారి ఆ రకంగా కలిసి రావడం అనేది జరుగుతుంది కనుక మరి అది కూడా ఆ రోజు ఆరాధించడానికి చాలా మంచి రోజు. సరే మరి ఈ ఆవిర్భావం అనేది వైశాఖ శుక్ల అష్టమి నాడు ఈవిడ ఆవిర్భవించింది అనేది ఉంది కాబట్టి మరి అది కూడా ఒక రకంగా ఆవిడని ఆరాధించడం అనేది మంచిది. తర్వాత ఏ రకంగా ఆరాధించాలనేది ప్రతి ఒక్కరికి ఉండే. ఇప్పుడు ఎలా ఆరాధించాలి? ఫోటో పెట్టుకోవచ్చా? అమ్మవారిని దండం పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా ఫోటో అయితే పెట్టుకోవచ్చు. సరే ఒకవేళ ఒకటే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దశమా విద్యలు ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా ఫోటోలు సంకల్పం లేదు, అమ్మో మేము అంత వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లలితా త్రిపుర సుందరిని పూజించడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. సో ఈ లలితా త్రిపుర సుందరి పరివారికలే వీళ్ళంతా అనేది కూడా ఒక కథనం. సో మణిద్వీపంలో వీళ్ళందరూ కొలువు తీరు ఉంటారు అనేది కూడా మరొక కథనం. సో అందుకని ఆవడాన్స్ లేక ఒక రకంగా చెప్పాలంటే అందుకని సరే బగలాముఖిని డైరెక్ట్ గా పెట్టి పూజించడం ఇష్టం లేదనుకోండి, లలితా త్రిపుర సుందరిని పెట్టుకుని పూజించండి. ఇప్పుడు యద్భావం తద్భవతి అని చెప్పి మన భావం ఏదైతే ఆవిడ ఆరోపణలని మనం సాక్షాత్కరిస్తాం. సో మనం ఊహించుకోవాల్సిందల్లా బగలాముఖిని నేను పూజిస్తున్నాను అనుకోవటం, మనసులో సంకల్పించుకోవటం. లలితాదేవి ఫోటో దగ్గర ఏం చేయమంటారు? ఎలా పూజించమంటారు? సో ఇక్కడ మనకి అన్ని కాలాల్లో కూడా సాధారణంగా దొరికేవైతే చామంతి పూలు. సో చామంతి పూలతో ఆరాధించడం అనేది మంచిది. అంటే ఇప్పుడు పసుపు చామంత అంతేగా పసుపు ఈవిడ ఆరాధన అంతా కూడా పసుపు రంగు బట్టలు అంటే పీతాంబరి దారిని అంటారు, యాక్చువల్ గా మా పసుపు రంగే. సో ఇక బాగా శీఘ్రంగా ఫలించాలి అంటే కనుక అసలు సంపెంగ పూలుట, కానీ అవి అన్ని అందరికీ దొరకవు కాబట్టి. కానీ ఆ రకంగా సంపెంగ పూలతో కానీ చామంతి పూలతో కానీ హోమం చేసినప్పుడు చాలా శీఘ్రంగా ఇవిడ ప్రసన్నం అవుతుంది అనేది కూడా చెప్తారు. సరే మనకి దొరికిన వాటితో సంతృప్తి చెందుతాం, దొరకని వాటి కోసం అరువులు చాచద్దు. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే చామంతి పూలు అయితే సాధారణంగా దొరుకుతాయి అన్ని కాలాల్లో కూడా. సో పసుపు రంగు అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఈవిడ్ని ఆరాధించడం. సరే ఇక్కడ ఎలా ఆరాధించాలంటే కనుక చాలా తేలికైన పద్ధతి అనేది ఓం భం ఓం భం ఓం భం అనేది అంతే. ఓం భం అది బకారం ఉండాలి, అది ఒత్తుండాలి, ఓం భం ఓం భం ఓం భం అది. అలా కాకుండా మామూలుగా అయితే ఈవిడ గాయత్రులు ప్రతి ఒక్కరికి గాయత్రులు అనేది ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అయితే కనుక ఈవిడ్ని బగలాముఖే చ విద్మహే సదా నింబ్యే చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అదొక పద్ధతి. సరే ఇవేంటంటే మనకి తేలిక ఇందాకే మనం చెప్పుకున్నాం ఓం బం అన్నది. ఇది దక్షిణంలో మనకంటే ఇందాక మనం ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు అది ఎప్పుడు ఈశాన్యం మారదు, అది కొండగుర్తు. అలా కాకుండా విడిగా పూజించాలనుకున్నప్పుడు వీళ్ళు దక్షిణంలో కూర్చుని ఉత్తరముఖంగా పూజ చేసుకోవటం అనేది అంటే సాధన అనేది. సో అలా ఏదైనా సరే ఈ మాల అనే దానిట్లో కూడా మనకి ఏంటంటే పగడాల మాల అయితే మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కుజుడికి ప్రతీకగా చెప్తున్నాం కాబట్టి ఎర్రపూసల మాల అనుకోండి. పగడాలంటే డైరెక్ట్ గా పగడాలే అవసరం లేదు. ఏం చేయాలి పగడాల మాల? మనం ఒకవేళ ఓం బం అనేది 108 సార్లు అనుకోవాలనుకుంటే పగడాల మాల పెట్టుకుని లెక్క 108 టైమ్స్ అంతే చేయాలి. అదొకటి. ఆ తర్వాత ఏమి నివేదన చేయాలి అంటే కనుక పసుపు రంగులో ఉండేదంటే కేసరి. సో కేసరి కానీ పులిహార కానీ నివేదన చేయాలి. ఇవి నివేదన చేయడం అనేది అదే. పొద్దున్నే చేయొచ్చా అండి అమ్మవారి ఆరాధన? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఈ దేవతల యొక్క ఆరాధనలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇన్కేస్ రాత్రిపూట అయినా కూడా ఆరాధించవచ్చు.
సో ఆ పొద్దున కూడా మనం చేయాలంటే కనుక మధ్యాహ్నం 12 గంటల లోపు చేయాలి. ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తం అనేది అది ఎప్పుడు కూడా మనం విశేషమే కదా. అది ఎప్పుడు మనం మళ్ళీ మళ్ళీ పునర్నిర్వహించాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం అనేది ఉండదు. అంటే ఒక అక్షయ తృతీయ నాడు ముహూర్తాలు లాంటివి వదిలేస్తే ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఎప్పుడు కూడా విశిష్టమైనది. సరే ఆ రకం కాబట్టి తర్వాత రెండోది ఏంటంటే ఈ దశమా విద్యలన్నిటికీ కూడా రాత్రి కూడా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఒకవేళ రాత్రి పూజించినప్పటికీ కూడా మనకు వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఇక్కడ ఓం బం అనేది అది దక్షిణంలో కూర్చోవడం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ దక్షిణాముఖి అనేది ముఖ్యంగా ఎవరికైతే కాలేయ సంబంధ వ్యాధులు ఉంటాయో, తర్వాత క్యాన్సర్ యొక్క ప్రాథమిక దశలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అది మరీ ముదరకుండా క్యాన్సర్ అనేది. తర్వాత క్లోమ్లం అనేది అంటే మనకి దానివల్ల ఏమవుతుందంటే ఈ బర్నింగ్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అలాంటివి ఏదైనా ఉన్నప్పటికీ కూడా బగలాముఖి ఆరాధన అనేది చాలా శ్రేష్టమైనది. సో అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే జాతకంలోకి వచ్చేప్పటికి అంటే గురుడికి సంబంధించిన పరిష్కారం లభించాలన్నప్పటికీ కూడా బగలాముఖి ఆరాధన అనేది చాలా అవసరం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఈ గురు రాహులు కలిస్తే అది గురు చండాల యోగం అనేది ఉంటుంది. తర్వాత శని రాహులు కలిసినప్పటికీ కూడా కొంత ప్రాబ్లం అయితే వారి జాతకాల్లో ఉంటుంది. శని రాహులు కలయిక మంచిది కాదు, గురు రాహులు కలయిక కూడా మంచిది కాదు. ఈ రకమైన దోషాలు పోవాలన్నా కూడా బగలాముఖినే సేవించాలి. తర్వాత ఇప్పుడు మనం చెప్పాలి అంటే కనుక ఇక్కడ వృషభం అనేది స్త్రీ రాశి, అక్కడ గురుడు సంచరిస్తున్నాడు కాబట్టి స్త్రీ దేవత బగలాముఖి కాబట్టి మనం విష్ణు యొక్క అంశం గురుడు కదా. సో అందుకని వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మనం చెప్తున్నాం ఈ బగలాముఖిని. బుధవారం వస్తాం. అది ఇక్కడ గురు సంచారం అంతా ఏడాది ఉంటుంది కాబట్టి మరి చక్కగా ఖచ్చితంగా బగలాముఖి ఆరాధన అనేది చాలా మేలు చేయటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది ఒకవేళ ఇన్ కేస్ మనము ఈ బం అనేది కాకుండా ఒక స్విచ్ వర్డ్ మోడల్లో చెప్పాలి అంటే గనక బ్రహ్మ 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 బ్రహ్మ. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే వాక్ స్తంభన పెరగటం అనేది కాకుండా ఎవరైతే ఈ క్రియేటివ్ రంగంలో ఉంటారో, సృజనాత్మక రంగం అంటే మనం ఇప్పుడు సపోజ్ ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు కంపల్సరీ కొత్తది ఉండాలి. సో ఆ క్రియేటివ్ కి సంబంధించిన ఒక రచయిత కావచ్చు ఎవరైనా సరే అది కదా. అందుకని ఆ క్రియేటివ్ తో ముడిపడి ఉన్నది ఏదైనా సరే ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్ అనేది ఓం బ్రహ్మ ఆ రొట్టెని చక్కగా పరిపూర్ణంగా పొందాలనేది నా ఆకాంక్ష. అద్భుతంగా అందుకే చెప్పారు. చాలా బ్యూటిఫుల్ గా ఎవరు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.